శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. ఏప్రిల్ 12వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించుకుంటే, ఈ వారంలో వ్యయస్థానంలో రవిశుక్రుల సంచారం, మధ్యలో చంద్రుడు కూడా వస్తాడు. కాబట్టి శుభకార్యాలకు, సత్కర్మలకి కొన్ని శ్రమకు మించిన ఖర్చులు కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి. కోర్టుకు సంబంధించిన వ్యవహార విషయాలలో మీకు కొంత స్థిమితం రావడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ స్థానంలో గురువు సంచారం వలన ధనం సమయానికి చేతికి అందుతూ ఉంటుంది. చతుర్థ స్థానంలో కేతువు సంచారం వలన ఉద్యోగాలకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే భాగ్య దశమ స్థానంలో రాహువు బుధ చండాల యోగం నుంచి బయటపడి చంద్ర కుజ శుక్ర శనిల సంచారం వ్యయస్థానంలో జరుగుతుండడం వలన కొంతవరకు భూగృహ నిర్మాణాలలో కొంత సానుకూలత మీకు కనబడుతూ ఉంటుంది. ఇళ్ల నిర్మాణాలకు కానీ లేదా ఇతరత్రా మీరు ఏదైనా లోన్లు పెట్టుకున్నప్పుడు కానీ వీటన్నింటికీ కూడా, అంటే విదేశీయానాలకు సంబంధించి కానీ, విదేశీ చదువులకు కానీ, ఏదైనా కానీ మీకు బ్యాంకుకి సంబంధించిన పనులు అవ్వడానికి మీకు సర్వకార్యానుకూలత సిద్ధిస్తోంది. ఇక శనికుజుల ప్రభావం వలన కూడా చిన్నపాటి సమస్యలు మీకు వస్తూ మీరు వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే తొందరపడి ఉద్యోగాల్లో రిజైన్ చేయడం కానీ, వ్యాపారంలో పార్ట్నర్షిప్లతోటి వాళ్ళ పార్ట్నర్స్ తోటి గొడవ పెట్టుకుని పార్ట్నర్షిప్ని వదిలేయడం కానీ, ఇలాంటివి తొందరపడి చేయకండి. కొంత కోపాన్ని అణిచివేసుకోవడం అనేది మంచిది. అలాగే కొన్ని విషయాలలో పనులు అవ్వట్లేదని అసహనానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటిని కూడా అధిగమించడానికి వీటన్నింటికీ కూడా ఒకటే అమ్మవారి యొక్క స్తోత్రం లలితా శాస్త్రాన్ని 3 పూటలా పారాయణ చేయండి. ఉదయం 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి 3 పూట్ల కనుక పారాయణ చేసినట్లయితే మీకు సంబంధించిన సకల విషయాలలోనూ కూడా మీరు మంచి పట్టు సాధించి ముందుకు వెళ్తారు. నూతనంగా వివాహం కావలసిన యువతీ యువకులు వార్త కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ లలితా సహస్రనామం చదవడం వల్ల మీకు ఆ వార్త కూడా మంచి శుభయోగకంగా వినబడుతూ ఉంటుంది. సర్వకార్యాలు సిద్ధించాలి అంటే అమ్మవారి పాదాలను పట్టుకోండి. అమ్మవారి యొక్క లలితా సహస్రనామాన్ని పారాయణ చేయండి. ఉద్యోగంలో విజయం సాధించడానికంటే ఈ చతుర్థ కేతువు వలన కొంత ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైనా మీకు డెడ్లైన్ ఇచ్చి రిజైన్ చేయండి అని కానీ, పీరియడ్ నోటీస్లో ఉన్న వాళ్ళకి కానీ కొత్త ఉద్యోగాలు రావాలి అంటే మీరు లలితా సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి.